నా గురించి, నా కులం గురించి 4 మంచి మాటలు చెప్పినటువంటి అధ్యక్షురాలు జూపాక సుభద్రక్కకు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, పేరు పేరున సంబోధన ఎందుకు అందరికీ తెలిసినటువంటి చిరపరిచితులైనటువంటి వ్యక్తులే. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, సభ లోపల ఉన్నటువంటి సమాజ ఉన్నతిని కోరేటువంటి ఒక మంచి కార్యక్రమానికి బలాన్నిచ్చి ఇక్కడ జరుగుతున్నటువంటి మాటలను, అందులోపల ఉన్నటువంటి మంచి చెడులను విశ్లేషించి మద్దతుగా నిలబడదాం అని ఆలోచించి, వాతావరణం అనుకూలంగా లేకపోయినా తమ సమయాన్ని వెచ్చించి ఇక్కడ కూర్చున్నటువంటి మిత్రులందరికీ పేరు పేరున జైభీములు తెలియజేస్తూ ఉన్నాను. ఉపోద్ఘాతాలు అనవసరం, సూటిగా మనం విషయాన్ని మాట్లాడుకుందాం. 10 మంది వక్తలు ఉన్నారు పేపర్ మీద, ఇప్పటికే కొంత సమయం కూడా ఎక్కువైనట్టు అనిపిస్తూ ఉన్నది. బ్యానర్ మీద చూద్దాం, పంచుకుందాం రా కృపాకర్ మాదిగ కవిత్వం. ఈ పుస్తకం లోపల 4 విషయాలు మాట్లాడాలి కదా అని చెప్పి పుస్తకాన్ని తీసుకొని చదువుతున్నటువంటి క్రమంలో ఒక మిత్రుడు చూశాడు, కృపాకర్ మాదిగ కవిత్వం. ఓహో, మాదిగ కవిత్వం చదువుతున్నావా అన్నాడు. లేదండి, మనిషి కవిత్వం చదువుతున్నా అన్నాను. మనిషి కవిత్వం చూడండి, పంచుకుందాం రా మాదిగ కవిత్వం అయిపోయింది. అంటే పంచుకుందామని అనేటువంటి వాడు ఒక మాదిగనేనా ఈ సమాజం మొత్తం లోపల? నాకు అనిపించింది, ఒక మాదిగ మాత్రమే అందరినీ పిలిచి పంచుకుందాం రా అనే ఒక విశాలమైనటువంటి దృక్పథంతో ఈ సమాజంలో గుర్తింపును కలిగి ఉన్నాడా? నాతో అన్నటువంటి ఆ మిత్రుడు ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్, ఒక 2 దశాబ్దాల నుండి ఈ సమాజాన్ని మొత్తం కూడా మాపనం చేస్తున్నటువంటి కొంత సామాజిక అనుభవం కలిగినటువంటి మిత్రుడు. ఆ మిత్రుడు అన్నాడు, మాదిగ కవిత్వమా పంచుకుందాం రా అని. అంటే పంచుకుందాం అనేటువంటిది మాదిగలు తప్ప మిగిలినటువంటి కులాలు అంత విశాలమైనటువంటి భావాన్ని కలిగి లేరా? ఈ సమాజం మాదిగలను ఆ విధంగా చూస్తున్నదా అనిపించింది. మాదిగలను నిజంగా ఈ సమాజం ఆ విధంగా చూస్తే, ఆ విశాల దృక్పథాన్ని మాదిగలకు ఉన్నది అని అనుకుంటే మొట్టమొదటగా నేను సంతోషపడాలి. ఎందుకంటే కృపాకరన్న ఇంతకుముందు సుభద్రక్క చెప్పింది, రిజర్వేషన్లు పంచుకుందాంరా అనేటువంటి పిలుపు ఇవ్వట్లేదు. సరే, సందర్భం ఇది కావచ్చు కాబట్టి రిజర్వేషన్ల మీద మన ఆలోచన పోతున్నది. కానీ ఈ పుస్తకము రిజర్వేషన్లకు సంబంధించినటువంటి పుస్తకం కాదు. రాసింది ఒక మాదిగ కాబట్టి, సుప్రీంకోర్టు యొక్క తీర్పు ఇప్పుడు చర్చల లోపల నడుస్తూ ఉన్నది కాబట్టి దీని పరిమితార్థంలో చూడవలసినటువంటి పుస్తకం కాదు. ఒక మనిషి ఒక 2 దశాబ్దాల పాటు కూటికి, గూడుకు, గుడ్డకు ఆశపడకుండా భుజాన ఒక సంఖకు ఒక బ్యాగ్ వేసుకొని ఆంధ్ర, తెలంగాణ 2 రాష్ట్రాలలో ఉన్నటువంటి పల్లెలను మొత్తం కాలికి బలపం కట్టుకొని తిరిగినటువంటి అనుభవ నేపథ్యంలో నుండి వచ్చినటువంటి ఒక 40 సంవత్సరాల సాహితీ వ్యవసాయ కృషి ఈ పంచుకుందాం రా లోపల ఉంది. 300 పేజీలుగా మన ముందుకు ఆవిష్కృతమైనటువంటి పుస్తకం కృపాకర్ మాదిగ గారి పంచుకుందాం రా పుస్తకం. కృపాకర్ మాదిగను ఎట్లా చూడాలి మనం? సాహిత్యాన్ని, కవిని వేరువేరుగా చూడలేం మనం. కవి నడిచి వచ్చినటువంటి దారుల్లో, కవి జీవితాన్ని అనుభవించినటువంటి దారులలో వచ్చినటువంటి ఆ స్పందనే కవిత్వం అయిపోతుంది. కవి జీవితము, కవిత్వము వేరు కాదు, అవి రెండింటినీ మిళితంగా చూడాలి. కవి జీవిత విమర్శ అని ఉంటుంది ఒకటి సాహిత్యం లోపల. అట్లా గనక ఈ పుస్తకాన్ని గనక చూస్తే కృపాకర్ మాదిగ ఒక జాషువా చెప్పినటువంటి ఒక విశ్వమానవునిగా, విశ్వనరునిగా దర్శనమిస్తాడు. అరుంధతీ సుతుని గురించి చెప్పిండు జాషువా గబ్బిలం లోపల. ఆ అరుంధతీ సుతుడు ఎన్ని బాధలు పడతాడో ఆ బాధలన్నీ తట్టుకొని
కడకు జరుపసాగేవాడు బ్రహ్మచర్య దీక్ష అంటాడు జాషువా. ఒకవేళ అరుంధతీ సుతుడు గనక పెళ్లి చేసుకొని వానికి గనక ఒక సంతానం ఉండి ఆ సంతానము మునిమనవలుగా ఉంటే ఆ మునిమనవడే కృపాకర్ మాదిగ. ఆ రోజు జాషువా తాత సృష్టించినటువంటి అరుంధతీ సుతునికి పుట్టినటువంటి కొడుకు పుట్టినటువంటి మునిమనవడే ఈరోజు కృపాకర్ మాదిగ. అంటే ఆ వెతలు ఆ బాధలన్నింటినీ కూడా ఇప్పటికీ మోసుకుంటూ వస్తున్నటువంటి తరానికి ప్రతినిధి కృపాకర్. వేదిక మీద చూద్దాం మనం. అధ్యక్షురాలిగా సుభద్రక కూర్చున్నది. సమాజంలో స్త్రీల కన్నా బాధితులు ఎవరున్నారు? అప్పటి నుండి ఇప్పటి వరకు యాకూబ్ గారు ఉన్నారు. ఈ దేశం మొత్తం మీద ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో అత్యంత బాధితుడుగా పిలువబడుతూ అన్ని రకాలైనటువంటి పీడనలను వేదనలను భరిస్తున్నటువంటి ఒక వర్గానికి ప్రతినిధి యాకూబ్ అన్న. గజవెల్లి ఈశ్వర్ చిందు, శ్రీనివాస్, జిలకర శ్రీనివాస్, బైమ్లా, వీళ్ళెవరు? దళితులలో దళితులు, దగా పడ్డటువంటి బతుకులు. దళితులు అంటే మాల మాదిగలే అని చెప్పి మాట్లాడుతున్నటువంటి సమయం లోపల మాల మాదిగలే కాదు 57 ఉపకులాలు ఉన్నాయి, వాళ్ళ దగ్గర నుండి కూడా మాట్లాడేటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ప్రతిస్పందనను కూడా ఈ సమాజం వినాలి అని చెప్పి విశాల దృక్పథంతోనే ఆలోచించి ఈ వేదిక మీద వాళ్ళని కూర్చోబెట్టినటువంటి విశాలమైనటువంటి మనస్సు మనం కృపాకర్ మాదిగ లోపల మనం దర్శనమిస్తాం. ఇందులోపల ప్రేమ కవిత్వం ఉన్నది, అనుభవాలతో ఉన్నటువంటి కవిత్వం ఉన్నది, సంఘటనాత్మక కవిత్వం ఉన్నది. ఎవడు సంఘటనకు రెస్పాండ్ అవుతాడు? సమాజంలో జరిగేటువంటి సంఘటనలకు ప్రతిస్పందించేటువంటి వాడెవడు? ఎవనికైతే లోకైక విషయికత ఉంటుందో, ఎవనికైతే సామాజికమైనటువంటి బాధ్యత ఉంటుందో వాడు మాత్రమే సంఘటనాత్మకమైనటువంటి కవిత్వం రాస్తాడు. చాలా ఉన్నాయి. ప్రతి సంఘటన మీద తనదైనటువంటి రీతిలో సునిశ్చితమైనటువంటి కవిత్వాన్ని రాశాడు కృపాకర్ మాదిగ. ఎలిజీ కవిత్వం ఉన్నది. తాను నడిచి వచ్చినటువంటి దారుల లోపల తాను కోల్పోయినటువంటి మిత్రులను తలుచుకుంటూ రాసినటువంటి ఎలిజీ కవిత్వం ఉన్నది. సామాజిక అసమానతల మీద తన యొక్క ఆక్రోశాన్ని ప్రకటించాడు కృపాకర్ మాదిగ. ధ్వంసమైపోతున్నటువంటి పల్లెల మీద తన స్పందనను ప్రకటించాడు కృపాకర్ మాదిగ. మిత్రులారా, పంచుకుందాం రా అంటే సమాజంలో ఉన్నటువంటి వనరులు, సమాజంలో ఉన్నటువంటి అవకాశాలు, సమాజంలో ఉన్నటువంటి అధికారం ఎవరికైతే ఇప్పటి వరకు చెందలేదో, ఏ కమ్యూనిటీలు అయితే ఇప్పటి వరకు ఆ పంచుకుందాం రా అనేటువంటి పల్లెంలో ఇప్పటికీ వేలు పెట్టి 4 మెతుకులను తీసుకోలేదో వాళ్ళందరి గొంతుకగా ఈరోజు కృపాకర్ మాదిగ పంచుకుందాం రండర్రా అని చెప్పి సమాజానికి పిలుపునిస్తూ ఉన్నారు. ఇంత చేస్తే కృపాకర్ అన్న డ్రాప్అవుట్. నాకు ఆశ్చర్యం వేసింది విన్నప్పుడు. ఫస్ట్ ఒక డ్రాప్అవుట్గా ఉన్నటువంటి ఒక వ్యక్తి 40 సంవత్సరాలు సమాజాన్ని పాఠశాలగా సందర్శించి సమాజం లోపలనే మాపనం చేయలేనటువంటి డిగ్రీలను చదువుకొని ఆ తర్వాత 40 సంవత్సరాల తర్వాత యూనివర్సిటీ మెట్లెక్కి పీజీ చేసి డిప్లొమా చేసి 2వ పీజీ చేస్తూ ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి యూనివర్సిటీకి ఇంగ్లీష్ లోపల BOS మెంబర్గా ఉంటూ ఆ యూనివర్సిటీ లోపల అంతర్జాతీయ సంబంధాల గురించి యూనివర్సిటీల్లో చదివేటువంటి విద్యార్థులకు పాఠాలు చెబుతున్నటువంటి వ్యక్తిగా ఈరోజు మనకు నిలిపిస్తున్నాడంటే అంతకంటే గొప్పదైనటువంటి ఒక మనిషి మార్పు తన జీవితం లోపల ఏముంటుంది? అదందరికీ ఈరోజు మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఇకపోతే కవిత్వాన్ని గనక స్పృశిస్తే మా గూడెంలోకి రా, కొన్ని కవిత్వాలను మనం మాట్లాడుకోవాలి తప్పనిసరిగా. మా గూడెంలోకి రా అంటాడు. ఎవరయ్యా మా గూడెంలోకి రావాలి? మా గూడెం లోపల ఏముందని రావాలి? కృపాకర్ అన్న చాలా సునిశ్చితంగా చెప్తాడు. కట్టుబాట్ల కట్టుమడులు అన్నీ వదిలిరా, మా గూడెంలోకి రా, మడులు గుడులు అగ్రహారాలనన్నిటినీ వదిలి ఘాటి బతుకులను వదిలి మా గూడెం మనసుల మధ్యకి పోదాం అంటాడు. ఎంతసేపు నువ్వు కట్టుబాట్ల మధ్యలోనే బతుకుతా ఉన్నావు. నువ్వు బతకడమే కాదు, సమాజం మొత్తాన్ని కూడా కట్టుబాట్ల మధ్య లోపల వాళ్లకు తెలియకుండానే వాళ్ళను కట్టుబాట్ల లోపలికి వదిలినటువంటి నీచమైనటువంటి చరిత్ర నీకున్నది. ఒక్కసారి ఆ కట్టుబాట్లను వదిలి మా గూడెంలోకి రా అన్నాడు. మా గూడెంలో ఏముంది?
ఏందయ్యా నువ్వు మా గూడెంలోకి వచ్చి చూడవలసింది అంటే, దూడకి మేత పెట్టి పిల్లికి ముద్ద వేసి మేక పిల్లను ముద్దాడి రోగమొత్తే మందులేసి నవ్వకుండా కాన్పు చేసి జీవాలను మనసుల్లా చూసేటోళ్ళు రా మా ఓళ్ళు అన్నాడు. నువ్వు మనిషిని మనిషిగా చూడలేనటువంటి ఇరుకుతత్వంతో ఉన్నావు. నువ్వు జీవాలను సైతం మనుషుల్లా చూస్తాం మేము. కుక్కకు బొక్కేస్తాం, మేకకు గడ్డి వేసి దానికి నవ్వకుండా కాన్పు చేసేటువంటి ఆ టెక్నిక్ మా దగ్గర ఉంటుంది. జీవాలను సైతం మనుషులుగా చేసేటువంటి ఆ మానవీయత మాలో ఉన్నది. మేము మనుషులం రా, నువ్వు మా దగ్గరికి రా అని చెప్పి పిలుపునిస్తూ ఉన్నాడు. ఇంతకంటే గొప్ప పిలుపు ఏముంటుందండి? పంచుకుందాం రా, మానవత్వాన్ని పంచుకుందాం రా, మానవత్వాన్ని నిలబెడదాం రా అని చెప్పి ఎవడైతే మనుషుల లోపల మానవత్వాన్ని మొత్తం నాశనం చేసి, మనుషుల లోపల అడ్డుతెరలు కట్టి, మనుషుల లోపల గోడలను కట్టి ఈ సమాజాన్ని మొత్తం కూడా విడదీసినటువంటి వాణ్ణి ప్రేమగా కౌగిలించుకుంటా, నిన్ను దమ్ముంటే నువ్వు మా గూడెంలోకి రా అని చెప్పి పిలుస్తూ ఉన్నాడు. ఇది విశాలమైనటువంటి దృక్పథం, మనిషికి ఉండాల్సినటువంటి దృక్పథం, ఒక మాదిగగా కృపాకరన్నకు ఉన్నటువంటి దృక్పథం. అది మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. 187వ పేజీల ఇంకొక కవిత్వం, ఎవరూ లేరక్కడ. ఆఫ్రికన్ భాష లోపల ఉన్నటువంటి ఒక కవిత్వానికి ఇది కాస్త దగ్గరగా అనిపించినప్పటికీ తనదైనటువంటి ఒక ఆలోచనను ఇందులోపల నిలుపుకొని ఒక శక్తివంతమైనటువంటి కవితగా ఇందులోపల నిలబడ్డది. ఎవరూ లేరక్కడ. ముందు వాళ్ళు పండుగ సాయన్న, టైగర్ నాగేశ్వరరావు, పూలందేవీల కోసం వచ్చారు అంటాడు. ముందు వాళ్ళు పండుగ సాయన్న, పూలందేవి, టైగర్ నాగేశ్వర, ఎవరు వీళ్ళు ముగ్గురు? వీళ్ళ యొక్క చరిత్ర ఏంటిది? వీళ్ళ నేపథ్యం ఏంటిది? వీళ్ళు ఏ కులాల నుండి వచ్చారు? ఏ వర్గాలకు ప్రతినిధులు వీళ్ళు? ఈరోజు టైగర్ నాగేశ్వరరావు అని చెప్పి ఒకటి సినిమా తీస్తాడు, వాంది వ్యాపార దృక్పథం, అందులోపల ఉన్నటువంటి చరిత్ర వేరు. కానీ ఈరోజు మనం చూడవలసినటువంటి చరిత్ర ఏంటిది? ఈ ముగ్గురు కూడా సమాజం లోపల ఉన్నటువంటి అట్టడుగు వర్గాలకు అతి జుగుప్సాకరమైనటువంటి అన్యాయమైనటువంటి పీడనకు గురైనటువంటి వాళ్ళు. వాళ్ళ కోసం వచ్చాడు, నువ్వు అభ్యంతర పెట్టలేదు కనుక వాళ్ళు నిన్ను వదిలేసి వెళ్ళిపోయారు అంట. అంటే మనం ఎవరి గురించి మాట్లాడాలి? స్పష్టంగా చెప్తా ఉన్నాడు ఇక్కడ. అణగారినటువంటి వర్గాల కోసం నువ్వు మాట్లాడు, మనిషిగా మాట్లాడు, మనిషిగా నీ స్పందన తెలియజేయి. వాళ్ళ గురించి నువ్వు మాట్లాడనప్పుడు, మాట్లాడే శక్తి ఉన్నా నువ్వు మాట్లాడలేనప్పుడు అట్టడుగు వర్గాలు ఈ చరిత్ర పుటల మీద నుండి అదృశ్యమైపోతాయి. వాళ్లకు గొంతు లేదు. ఆ గొంతు నువ్వు కానప్పుడు ఆ యొక్క చరిత్ర అస్తిత్వం అనేటువంటిది కనుమరుగైపోతుంది. సమాజం బ్యాలెన్సింగ్ అనేటువంటిది తప్పిపోతుంది. అందుకే ఇక్కడ వాళ్ళని ముగ్గురిని గుర్తు చేస్తూ ఉన్నాడు. ఆఖరికి వాళ్ళు నీకోసం వచ్చారు, ఎవరైనా సాయం చేస్తారేమోనని నువ్వు చుట్టూ వెతికావు, నీకోసం ఎవరూ లేరు అక్కడ అంటాడు. అంటే ఈరోజు దేశం లోపల ఏం జరుగుతూ ఉన్నది? చాలా పకడ్బందీగా వాడు ఒక ప్రణాళిక ప్రకారం సమూహాలను కొల్లగొట్టేటువంటి ఒక రాక్షసమైనటువంటి ప్రయత్నం జరుగుతూ ఉన్నది. మరి దాన్ని ఎవరు మాట్లాడాలి? కవిగా కృపాకరన్న మాట్లాడాడు. ఆ బాధ్యత నాది అని ప్రకటించుకున్నాడు. చాలా నిశ్శబ్దంగా జరుగుతూ ఉన్నది మానవ హననం. ఈరోజు వాడు అధికారంలో ఉంటాడు, రేపు పోతాడు కావచ్చు, కానీ వాడు పాతినటువంటి ఆ భావజాలం ఏదైతే ఉన్నదో అది ఇంకా 70-80 సంవత్సరాల వరకు ఈ దేశం ఫలకం మీద నెత్తురును కురిపిస్తానే ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. మనిషి పోవచ్చు వాడు, కానీ భావజాలాన్ని ఇప్పటి తరం లోపలికి చాలా బలంగా తీసుకెళ్ళగలిగాడు. చాలా బలంగా తీసుకెళ్ళగలిగాడు. ఒకప్పుడు చూసినటువంటి ఊర్లు కావు, ఒకప్పుడు చూసినటువంటి మనుషులు కాదు, ఒకప్పుడు చూసినటువంటి ఆలోచనలు కావు, ఒకప్పుడు చూసినటువంటి పండుగలు కావు. పండుగల యొక్క స్వరూపమే మారిపోయింది. ఒకప్పుడు రాముడు అనంటే శాంతమూర్తిలాగా కనిపించేటోడు, ఆంజనేయుడు అంటే భక్తికి చిహ్నంగా కనిపించాడు. ఇప్పుడు 6 ప్యాక్లతో కనిపిస్తూ ఉన్నాడు. కోపంతోనే ఆటోల మీద చూస్తూ ఉంటే ఆంజనేయుని బొమ్మ ఉంటుంది, కోపంతో గుడ్లెర్ర చేసి
ఎదుటి వాళ్ళ మీదికి, ఎవరి మీదికి దూకడానికి? వాని టార్గెట్ చాలా స్పష్టంగా ఉన్నది. రామునికి 6 ప్యాక్ ఎందుకు వచ్చింది? వాని టార్గెట్, వాని లక్ష్యం చాలా స్పష్టంగా ఉన్నది. జాగరూకత వహించాల్సింది, మన జాతులను జాగ్రత్త పరుచుకోవాల్సింది మనమే. అది ఇందులోపల చాలా స్పష్టంగా చెప్పాడు. అట్లా మనిషిని జాగృతం చేయాల్సినటువంటి చాలా సూక్ష్మమైనటువంటి కోణాలన్నింటినీ వెలికి 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 మరి ఇందులోపల మాట్లాడాడు కృపాకరన్న. ఇంకోటి చూడండి, శరణార్థిని కాదు, దీనికి కొనసాగింపు వచ్చినటువంటి కవిత. శరణార్థినిగాను అన్నాడు. బాణాలు శూలాల గుంపొకటి మా వెంట పడింది. మొదటి వాక్యంలోనే స్పష్టంగా ఎవరి గురించి మాట్లాడుతున్నానో చెప్పాడు. బాణాలు శూలాలు గుంపు అన్నాడు. మూక దాడులు జరుగుతూ ఉన్నాయి ఈరోజు దేశం లోపల. మూక దాడులు. వాట్సాప్ లోపల ఒక అభ్యుదయ భావంతో కలిగినటువంటి ఒక స్టేటస్ పెట్టుకుంటే ఒక 50 మంది విరుచుకపడతారు మన మీద. ఆ రోజంతా మనశ్శాంతి ఉండదు. నైట్ 2 గంటల దాకా వాళ్ళతోటి యుద్ధం చేయాలి వాట్సాప్ లోపల. మూక దాడులు. అది వాట్సాప్ వరకు పరిమితం కాదు. వాడు గనక బయట దొరికితే మూకుమ్మడిగా ఒక ప్రణాళిక ప్రకారంగా వాని ఆలోచనను చంపివేసేంత వరకు కూడా మూకదారుల ప్రయత్నాలు జరుగుతున్నాయి. దేశం మొత్తం జరుగుతూ ఉన్నాయి. అందుకే అన్నాడు, బాణాలు శూలాల గుంపు మూక ఒకటి బయలుదేరింది. చాలా స్పష్టంగా నా శత్రువు ఎవరు అని చెప్పి ప్రకటించాడు కృపాకరన్. ఊళ్ళోకి పోయినప్పుడల్లా చాలా మంచి పాయింట్ చెప్పాడు. ఊరంటే అందరికీ కన్నతల్లి లాంటిది. మరీ ముఖ్యంగా ఊళ్ళను వదిలిపెట్టి పట్నం లోపల ఉద్యోగాల కోసమో పనుల కోసమో వచ్చినటువంటి మనలాంటి చాలామందికి ఊరంటే ఒక ఆవేశం, ఒక అభిమానం, ఒక ప్రేమ. ఆ ప్రేమతోటి, ఆ అభిమానంతో ఊళ్ళోకి గనక పోతే ఊళ్ళల్లా లేవు. ఊళ్ళోకి పోయినప్పుడల్లా ఈ పరిసరాలు నా సొంతవి కావు అని కేక పెట్టాలనిపిస్తుంది. మనసు బాధతో రోధిస్తుంది అంటారు. నిజంగా వినాయక చవితి ఒకప్పుడు నేను చిన్నప్పుడు చూసినటువంటి మా ఊర్లో ఉన్నటువంటి వినాయక చవితి కాదు. శ్రీరామనవమి నేను చిన్నప్పుడు మా ఊర్లో చూసినటువంటి శ్రీరామనవమి కాదు. పూర్తిగా స్వభావాలు మారిపోయినాయి. పండుగల నెపంతో శత్రువులు ఎవరో వాళ్ళు చాలా క్లారిటీతో వాళ్ళ మీద, వాళ్ళ సంస్కృతి మీద ఒక మానసికమైనటువంటి దాడి జరుగుతూ ఉన్నది. పండుగల నెపంతోనే జరుగుతూ ఉన్నది. విచిత్రం ఏంటంటే, బాధాకరమైన విషయం ఏంటంటే, నేటి తరం ప్రతినిధులైనటువంటి 20 సంవత్సరాలు నిండినటువంటి యువకులు ఇందులోపల శిక్షణ పొందనటువంటి సైనికులుగా వాళ్ళు తర్ఫీదు పొందుతూ ఉన్నారు. వాళ్ళకి శిక్షణ అవసరం లేదు. ఆటోమేటిక్గా ఆ వారసత్వాన్ని, ఆ విధానాన్ని పుణికిపుచ్చుకుంటూ ఒక ప్రమాదకరమైనటువంటి మత భావజాలాన్ని తమ లోపలికి ఆవాహనం చేసుకునే క్రమం లోపల సమిధలవుతున్నటువంటి నవతరాన్ని ఈరోజు ఊర్లలో చూస్తూ ఉన్నాం. చాలా ప్రమాదకరం ఇది. తిరుపతి లడ్డూకు మా తమ్మునికి సంబంధం లేదు. తిరుపతి లడ్డూకు మా తమ్మునికి సంబంధం లేదు. నా సొంత తమ్ముని గురించే చెప్తున్నా. తిరుపతి లడ్డు గురించి నేను అభ్యుదయ భావంతో ఈ తిరుపతి లడ్డుకు ఈ దేశ అభివృద్ధికి సంబంధం లేదని చెప్పి నేను హైదరాబాద్లో మాట్లాడుతూ ఉంటే వాడు ఇంట్లో ఉండి తిరుపతి లడ్డు వల్ల ఈ దేశం మొత్తం సర్వనాశనమైందని చెప్పి స్టేటస్లు పెడతా ఉన్నాడు. నేను ఆ స్టేటస్లు చూసినప్పుడు నాకు నిద్ర పడతలేదు. ఎందుకు? చాలా గొప్ప ప్రజాస్వామ్యమైనటువంటి దేశం మనది. ఎవని ఆలోచనలు వాని, ఎవని మతం వానిది, ఇష్టం పాటించుకోవచ్చు. కానీ నీ ఆలోచన సక్రమంగా లేదే అనేటువంటి బాధ నాకుంటుంది. ఇదే బాధ మనం కృపాకరన్న దగ్గర చూస్తాం. నేను నా తమ్ముని గురించి మాట్లాడుతున్నా, కృపాకరన్న దేశంలో ఉన్నటువంటి తమ్ముళ్ళు, అక్క చెల్లెలందరి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అది విశాలమైనటువంటి దృక్పథం. అది వాడు మతాన్ని మతంగా చూస్తే నాకు సమస్య లేదు, కృపాకరన్నకు సమస్య లేదు. మతాన్ని మతంగా చూసినంత వరకు ఎవరికీ సమస్య లేదు. ఎవరి మతం వాళ్ళది, ఎంతమంది అయినా తీసుకోవచ్చు. కానీ వాడు మతం ముసుగు లోపల రాజకీయం చేస్తూ ఉన్నాడు. మతం ముసుగు లోపల అధికారం లోపలికి చేజిక్కించుకుంటున్నాడు. పదే పదే అదే బలమైనటువంటి అస్త్రంగా ఈ దేశం అధికార పీఠం మీద మతం అనేటువంటి ముసుగు లోపల అధికారాన్ని చేజిక్కించుకోవడానికి వాడుతూ ఉన్నాడు. ఆ వాడేటువంటి క్రమంలో నా తమ్ముని లాంటి ఎదిగి వస్తున్నటువంటి నవతరం పిల్లలు
సమిదలైపోతూ ఉన్నారు. తెలియకుండా పోయేవానికి వాడు చేసినటువంటి ఆ త్రిశూలము, ఆ యొక్క లడ్డు, ఆ యొక్క 6 ప్యాకుల వ్యూహాలలో పడి ఓట్లు గుద్దేసి తిరిగి వానికే మళ్ళీ అధికారాన్ని అంటగడతా ఉన్నాడు. అది మనం ఆలోచించవలసినటువంటి విషయం. అందుకే ఇంతకుముందు నేనేమన్నా, వాడు ఈరోజు ఉంటాడు, రేపు పోతాడు కుర్చీ మీద నుండి. వాడు పంచినటువంటి భావజాలం ఈ తరం లోపల, ఈ సమాజం లోపల వాడు పెంచి పోషించినటువంటి భావజాలం పోదు. నేను అంబేద్కరిస్ట్ అండి. నాకు 80 సంవత్సరాలు వచ్చి నేను చచ్చిపోయేంత వరకు నేను అంబేద్కరిస్ట్గానే ఉంటా. వాడు 75 సంవత్సరాలు వచ్చేంత వరకు ఇదే భావజాలంతో ఉంటాడు. ఎవడైతే వాడు మతం లోపల విషాన్ని కలిపి వాని మెదడు లోపలికి వచ్చిందో, వాళ్ళతో ఈ దేశం ఏం బాగుపడాలి, ఎంత వెనక్కి పోవాలి, ఎంత రక్తపాతం జరగాలి, అవన్నీ మనం ప్రతిఘటించాలంటే ఇటువంటి గొంతులు కావాలి. కృపాకరణ లాంటి గొంతులు కావాలి. అందుకే ఈరోజు కృపాకరణ మనకు విశాలమైనటువంటి దృక్పథం కలిగినటువంటి మనిషిగా కనిపిస్తాడు. దీన్ని ఒక కోణంలోనో, ఒక ఆస్పెక్ట్లోనో, ఒక పరిధిలోనో మనం చూపెట్టలేము. సమాజం లోపల ఉన్నటువంటి రుగ్మతల మీద ఒక సుశిక్షితుడైనటువంటి అనుభవం ఉన్నటువంటి వైద్యుడిగా ఈరోజు సమాజానికి తన వారితోటి శస్త్రచికిత్స చేసి తన వారితోని కుట్లు వేస్తున్నటువంటి మహాదిగ చర్మకారునిగా ఈరోజు కృపాకరణ మనకు దర్శనమిస్తాడు. సో కృపాకరణ నేను ఒకటే కోరుతా ఉన్నా, అన్నా మీరు 40 ఏళ్ళ అనుభవాన్ని రంగరించి మాకు ఈ పుస్తకాన్ని అందించారు, సంతోషం. మీ యొక్క ఉద్యమ అనుభవాలన్నీ కూడా మాకు కరదీపికలుగా ఉన్నాయి, సంతోషం. మీరు తెలంగాణ ఆంధ్ర పల్లెలు మొత్తం కాలికి గజ్జలు కట్టుకొని తిరిగి అన్ని బాధలను ఆకలింపు చేసుకొని ఈ పుస్తకం లోపల మాకు అందించారు. డ్రాప్ అవుట్గా ఉన్నటువంటి కృపాకరణ ఈరోజు యూనివర్సిటీ అధ్యాపకులుగా ఉన్నారు. నేను కృపాకరణను ఒకటి అడుగుతా ఉన్నాను, సమాజం లోపల ఎవరూ చేయలేనటువంటి ఒక సమస్యను తీసుకొని, ఎవరు స్పృశించినటువంటి ఒక సమస్యను తీసుకొని మీరు పిహెచ్డి చేయండి అన్న. మీరు పిహెచ్డి చేయాలి. మీలాంటి వాళ్ళే చేయగలిగినటువంటి సమస్య మీద మీరు పిహెచ్డి చేయాలి. డాక్టర్ పొనుగోటి కృపాకర్ మాదిగ అని చెప్పి మేము సగర్వంగా వేదికల మీద ప్రకటించుకోవాలి. ఆ డాక్టరేట్ అనేటువంటిది మీరు ఏదన్నా ఒక యూనివర్సిటీ లోపల ఒక అద్భుతమైనటువంటి సమస్యను తీసుకొని డాక్టరేట్ కంప్లీట్ చేసి డాక్టర్ కృపాకర్ మాదిగగా మీరు నిలబడాలని నేను ఆకాంక్షిస్తా ఉన్నాను. పుస్తకావిష్కరణ సభలలో నేను మొట్టమొదటిసారి రావడం, నాలాంటి వాడు కూడా 4 మాటలు ఈ కవిత్వాన్ని అర్థం చేసుకొని మాట్లాడతాడు అని నా మీద నమ్మకం ఉంచి పిలిచినటువంటి కృపాకరన్నకు మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై భీమ్.